ప్రస్తుతం మిరప పంటల్లో ఎక్కువగా ఎర్రనల్లి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఏ మందులు స్ప్రే చేసినా కూడా కంట్రోల్ అనేది జరగగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోలో మనకు ఎర్రనల్లికి సంబంధించినటువంటి మందుల వివరాల గురించి తెలుసుకుందాం. అలాగే మీరు ఏ మందులు స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవుతుందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంది. కొద్దిగా వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అలాగే లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నమస్తే అండి రైతులందరికీ. వీడియోలో చూస్తున్నటువంటి మిరప అనేది ఎక్కువగా ముడుచుకొని పోతూ ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందులు స్ప్రే చేస్తూ ఉన్నాము. కాకపోతే వచ్చే ఇగుర్లు కానీ అలాగే పూత కానీ తామర పురుగులు అలాగే నల్లి ఎక్కువగా ఉంది అని అంటూ ఉన్నారు. ఇది మామూలుగా మనము గమనిస్తే పూతలో ఉన్న పురుగు అనేది మీకు ఈ విధమైనటువంటి డ్యామేజ్ అనేది తక్కువ చేస్తుంది. ప్రస్తుతం నేను గమనించినది ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎర్రనల్లి అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. ఈ నల్లి డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది రైతు సోదరులు. మీరు ఒకసారి పంట పొలాలని కనుక బాగా పరిశీలించినట్లయితే నల్లి తీవ్రత ఎక్కువగా ఉండి రసం పీల్చి ఈ వచ్చే కొనాకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మాడిపోయే విధంగా చేస్తూ ఉన్నాయి. మీరు కూడా డైరెక్ట్గా ఒకసారి బాగా పరిశీలించండి మీ పొలాల్లో. రైతులు నా వాట్సాప్ మొబైల్కు ఫొటోస్ అయితే పెడతా ఉన్నారు ఈ విధంగా అవుతుంది అని. ఎక్కువగా నల్లి తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ రైతులు నా మొబైల్కు వాట్సాప్ చేసినటువంటి ఫొటోస్ అన్నమాట. ప్రస్తుతం మీరు చూస్తున్నవి ప్రతిరోజు చాలా ఫొటోస్ అయితే వస్తూ ఉన్నాయి నా వాట్సాప్ నెంబర్కు. ప్రతి ఒక్క పొలంలో కనుక గమనించినట్లయితే ఈ విధమైనటువంటి డ్యామేజే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎర్రనల్లి తీవ్రత చాలా ఎక్కువగా వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. అయితే రైతు సోదరులు మీ పొలంలో కనుక మీ డ్యామేజ్ వేటి వల్ల జరుగుతూ ఉంది అనేది గుర్తించగలిగినట్లయితే కొద్దిగా స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫొటోస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎర్రనల్లికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నమాట. అయితే ఎర్రనల్లి డ్యామేజ్ చేసినటువంటి వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొనాకులు అనేది ఈ విధంగా మాడిపోతాయి. ఎక్కువ శాతం కొత్త ఇగుర్లను టార్గెట్ చేస్తాయి కాబట్టి ఈ విధమైనటువంటి రసం పీల్చడం ద్వారా కొనాకులు అనేది మాడిపోతాయి. అయితే రైతు సోదరులకు ఒక సందేహం అయితే ఉంది. ఇది ఎర్రనల్లి డ్యామేజ్ చేస్తూ ఉందా లేకపోతే నల్ల తామర పురుగు డ్యామేజ్ చేస్తుందా అనేది కొద్ది వరకు డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎర్రనల్లి అనేది డ్యామేజ్ ఎక్కువగా చేస్తూ ఉంది. మనకు తామర పురుగుల డ్యామేజు 100కి 30% ఉంటే 70% డ్యామేజ్ అనేది ఎర్రనల్లి ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ప్రస్తుతం నేను కొన్ని రకాల ఎగ్జాంపుల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు చూపించాను వీడియోల ద్వారా. మీరు అర్థం చేసుకోవాల్సింది త్రిప్స్ అలాగే మైట్స్, ఎర్రనల్లి, బ్లాక్ త్రిప్స్ అనేది మీకు పూతలో ఎక్కువగా ఉంటుంది. ఎర్రనల్లి అనేది డైరెక్ట్గా ఆకుల మీద మీకు డ్యామేజ్ అనేది చేస్తుంది. అయితే ఎర్రనల్లి తీవ్రత తక్కువగా ఉండి స్ప్రే చేసే ప్రతి ఒక్క మందు కూడా పనిచేసి డ్యామేజ్ అనేది తక్కువగా ఉన్నటువంటి ఫీల్డ్ వీడియోస్ కానీ ఫీల్డ్ ఫొటోస్ కానీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎర్రనల్లి అస్సలు డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి మిరప పొలాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ మిరప పొలాలు ఎందుకు ఆ విధంగా ఉన్నాయి, మన మిరప పొలాలు ఎందుకంత డ్యామేజ్ జరుగుతూ ఉందనేది రైతు సోదరులు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం స్ప్రే చేసేటువంటి మందులు తప్పుగా చేస్తున్నామా, మన పొలంలో ఒకటి ఉంటే మనము ఇంకొకటి స్ప్రే చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎర్రనల్లి ఉంటే తామర పురుగులు కానీ తామర పురుగులు ఉంటే ఎర్రనల్లికి కానీ ఈ విధంగా ఏమైనా చేసుకుంటున్నామా, లేదా స్ప్రే చేసేటప్పుడు సరిగ్గా తడపకుండా స్ప్రేయింగ్ చేస్తున్నామా,
మోతాదుకు తక్కువగా చేస్తున్నామా, మోతాదు మించి చేసినా కూడా మనకు ఎక్కువ రిజల్ట్ అయితే వస్తుంది. డోసేజ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మిరప పొలం చూడండి, కనీసం అంటే ఎర్రనల్లి తీవ్రత తక్కువగా ఉండి లాస్ట్ టైం ఎర్రనల్లి తీవ్రత అనేది వచ్చింది దీంట్లో, కానీ స్ప్రే చేసిన వెంటనే తగ్గుముఖం పట్టింది. కొద్ది వరకు చాలా రిజల్ట్ అయితే ఉంది ఈ మిరప పొలంలో. చాలామంది రైతు సోదరులు 3 నెలల వయసు ఉన్నటువంటి మిరప పొలంలో ఎక్కువగా వస్తున్నాయి, మీరు చూపిస్తుంది 60 రోజులు అంటూ ఉన్నారు. ప్రస్తుతం నేను చూపిస్తుంది చూడండి, ఇది 90 రోజులు ఉన్నటువంటి మిరప పొలము. ప్రస్తుతం మనము ఇంత కంట్రోల్గా ఏ విధంగా ఉంది, చాలా చోట్ల ఎర్రనల్లి తీవ్రత ఉంది కాబట్టి డ్యామేజ్ అనేది ఇక్కడ కూడా జరగాల. చూడండి, ప్రస్తుతము ఫ్లవరింగ్ బాగా వస్తూ ఉంది. ఇప్పుడు మనకు బ్లాక్ థ్రిప్స్ కూడా అటాక్ అనేది తక్కువగానే ఉంది. ప్రతి చోట ఈ విధంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇది కూడా మనకు 3 నెలలు కంప్లీట్ చేసుకున్నటువంటి మిరప పొలం. అయితే ఇందులోకి క్రాప్ సెట్టింగ్ మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు. ఫ్లవరింగ్ ఇంకా రావాలి. ఇది కూడా బ్లాక్ థ్రిప్స్ అలాగే రెడ్ మైట్స్ 2 డ్యామేజ్ చేసి తర్వాత రికవరీ అయినటువంటి పొలం అన్నమాట. ఈ పొలాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. స్ప్రే చేసిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈ పొలం చూడండి, ఒకసారి బాగా గమనించండి. ఆఫ్టర్ రిజల్ట్ ఇది స్ప్రే చేయకముందు కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తాను. అయితే మన పొలాల్లో ఎందుకు కనుక ఈ విధంగా అవుతాయనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలా. స్ప్రే చేసేటువంటి పద్ధతి కానీ అలాగే మనము ఎంచుకునే మందులు కానీ, చాలామంది రైతు సోదరులు టాప్ కెమికల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్కు ఎక్స్పోనస్. ఈ ఎక్స్పోనస్లో కనుక మీరు టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే ప్రోఫాలినైట్, బ్రోడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్, ఈ కెమికల్స్ మీరు మార్చి స్ప్రే చేయాలి. కాకపోతే మీరు ఎక్స్పోనస్ స్ప్రే చేసిన తర్వాత అలాక్టో లేదా బ్రోఫ్రియా, ఇంకా కొన్ని కంపెనీస్లో చూసుకున్నట్లయితే ఆల్టిమేరు, ఈ విధంగా సేమ్ టెక్నికల్స్ స్ప్రే చేస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ షిన్వా, గ్రేసియా, ఒకదాని తర్వాత ఇవే కెమికల్స్ మార్చి తర్వాత ఫోన్ చేసి మందులు పనిచేయలేదు అని అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా మీరు మందులు మార్చి కొడుతూ ఉన్నారు, కానీ టెక్నికల్స్ అనేది సేమ్ అయితే అవే. టెక్నికల్స్ అనేది చేంజ్ చేసుకోవాలా, వేరే టెక్నికల్స్ మార్చి కొడుతూ ఉండాలా. అప్పుడు అనేది మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మీకు ఇదివరకు అనేది చెప్పాను, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది. సో మీకు ఇదివరకు స్ప్రే చేసినటువంటి మందులు అన్నమాట. ఇది మందులు స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత మాకు ఇంతకుముందు చెప్పాను కదా ఆ విధంగా అయిందనమాట. అంటే ఈ వీడియోకి ఆ వీడియోకి కనీసం అంటే ఒక 25 నుంచి 30 రోజుల తేడా అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ విధంగా ఉందన్నమాట, అంటే పూర్తిగా డ్యామేజ్. తర్వాత వాళ్ళు మనం చెప్పేటువంటి మందులు ఫాలో అయిన తర్వాత ఆ విధమైనటువంటి రిజల్ట్ అయితే వచ్చింది. మీకు స్క్రీన్ పైన చూపిస్తా. ఈ విధంగా ఉన్నటువంటి మిరప తోట అనేది ఈ విధంగా రావడానికి కనీసం అంటే 25 నుంచి 30 రోజుల టైం అయితే పట్టింది. గ్రోత్ ఫుల్గా స్టాప్ అయిపోయింది. కొత్త ఎగుర్లు రావడానికి, ముడతంతా వెళ్ళడానికి, గ్రోత్ ఇంక్రీజ్ కావడానికి. కాబట్టి నేను చెప్తున్నానంటే మనం పొలంలో ఏ వ్యాధులు ఉన్నాయి వాటికి సంబంధించేటువంటి స్ప్రేయింగ్ మనం ఏం చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్గా గుర్తించాలి. పూర్తిగా 80% డ్యామేజ్ జరిగిన పొలాలు కూడా
రికవరీ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎర్రనల్లికి సంబంధించినటువంటి మందుల వివరాలు కొన్ని చెప్తాను. వాటిలో మీరు కొన్ని మీకు ఇష్టమైనవి, మీ ప్రాంతంలో దొరికేవి అవి తీసుకొని స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్న తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఎర్రనల్లికి సంబంధించినటువంటి కొన్ని రకాల మందుల వివరాలు అయితే తెలుసుకుందాం. కొట్టేవా కంపెనీ వాళ్ళది మెజిస్టర్ ఫినాజోక్విన్ 10% ఈసీ ఎర్రనల్లికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 1 లీటర్ మీకు 25 నుంచి 30 లోపల పంపులో స్ప్రే చేసుకోవచ్చు 1 లీటర్. ఇందులోనికి కాంబినేషన్లో మీరు తెల్లదోమకు కానీ బ్లాక్ థ్రిప్స్కి కానీ మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మీరు కాంబినేషన్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ క్రిస్టల్ కంపెనీ వారిది అబాసిన్, టెక్నికల్ నేమ్ అబామెక్టిన్. లీటర్ నీటికి 1 ml స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో అయినా థ్రిప్స్ కాంబినేషన్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎర్రనల్లికి చాలా అద్భుతంగా ఈ మందు అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ కునోచి సైనోపైరిఫెన్, టెక్నికల్ నేమ్, లీటర్ నీటికి 1 ml. ఈ మందు కూడా ఎర్రనల్లి మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ పిఏ కంపెనీ వారిది ఫోజ్మైట్ ఇథియాన్ 50%, లీటర్ నీటికి 1.5 నుంచి 2 ml దాకా స్ప్రే చేసుకోవచ్చు. ఈ మందు కూడా మనకు ఎర్రనల్లి తీవ్రత మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇండోఫిల్ కంపెనీ వారిది హొకోరి, ఇందులో టెక్నికల్ నేమ్ డైనోఫ్యూరాన్ అలాగే ఇథియాన్. నెక్స్ట్ విల్లోవుడ్ కంపెనీ వారిది మిటోఫిక్స్, లీటర్ నీటికి 1 నుంచి 1.5 ml వేసుకోవాలి. ప్రాపర్ గ్రేట్ అలాగే పిప్రోనిల్ కాంబినేషన్లో ఈ మందు మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసి కంపెనీ వారిది బ్రిగాడి పవర్, టెక్నికల్ నేమ్ ప్రాపర్ గ్రేట్ అలాగే బైఫెంత్రియాన్. ఈ మందు కూడా మనకు ఎర్రనల్లి మీద, తెల్లదోమ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఎర్రనల్లికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పాను. నెక్స్ట్ తదుపరి వీడియోలో మరికొన్ని ఎర్రనల్లికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటి వీడియోస్లో మీ మార్కెట్లో అలాగే మీ పరిసర ప్రాంతాల్లో దొరికేటువంటి మందులను చూస్ చేసుకొని స్ప్రే చేసుకోండి. తదుపరి వీడియోలో ఎర్రనల్లికి సంబంధించినటువంటి మరికొన్ని ప్రోడక్ట్స్, మందుల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.